బాక్స్ ఆఫీస్ ధర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం విడుదలై భారీగా వసూళ్లైతే రాబడడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. పుష్ప 2 చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ విషయంలో 18వ రోజు కూడా వసూలు సండే కావడంతో భారీగా వసూలు గ్రోత్ అయితే వచ్చింది. పుష్ప 2 చిత్రం 18 రోజుల వసూలు బాహుబలి 2 చిత్రం రికార్డును 2 తెలుగు రాష్ట్రాల వరకు బ్రేక్ చేసి పడేసింది. వివరాలకు వెళ్ళిపోతే ఏపీ తెలంగాణ 17 రోజుల్లోనే 203 కోట్ల షేర్ రాబట్టింది పుష్ప 2. బాహుబలి 2 చిత్రం అప్పట్లో 204 కోట్ల షేర్ను 2 తెలుగు రాష్ట్రాల్లో అందుకోవడం జరిగింది. త్రిబులర్ మూవీ టాప్లో ఉండగా 272 కోట్ల వరకు షేర్ను 2 తెలుగు రాష్ట్రాల్లో అందుకోవడం జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు 18 రోజులు పూర్తి చేసుకుంటున్న పుష్ప 2 మూవీ 18వ రోజున ఏపీ తెలంగాణలో ఈ రోజున 4 కోట్ల వరకు షేర్ను 7.5 కోట్ల వరకు గ్రాస్ను సండే రోజున అందుకుంటుంది. సండే కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాని రిపీట్లో చూస్తున్నారు, యూత్ ఎగబడుతున్నారు. అందుకని ఆక్యుపెన్సీలో భారీగా గ్రోత్ అయితే వచ్చింది. టోటల్గా 215 కోట్ల టార్గెట్తో బరిలోకి దించారు పుష్ప 2 చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్రాల వరకు. ఏపీ తెలంగాణలో 18 రోజులు చూసుకుంటే 207 కోట్ల షేర్ అయితే వచ్చింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 8 కోట్ల పైన వసూలు అయితే ఇక్కడ రాబట్టవలసిన అవసరం అయితే ఉంది. అయితే బాహుబలి 2 చిత్రం అప్పట్లోనే 204 కోట్ల షేర్ని అయితే రాబట్టుకోగా టాప్ 2లో నిలవగా అయితే ఈ రికార్డు బ్రేక్ అయింది. 18 రోజుల పుష్ప 2 చిత్రం వసూలు 207 కోట్ల షేర్ని అయితే అందుకోవడంతో బాహుబలి 2 చిత్రం కంటే ఎక్కువగా రాబట్టింది తెలుగు రాష్ట్రాల వరకు పుష్ప 2. హిందీలో మాత్రం చాలా స్ట్రాంగ్ రన్ అయితే మొదటి నుండి కనిపించింది. 18వ రోజు ఏకంగా 30 కోట్ల వరకు నెట్ అయితే అక్కడ కన్ఫర్మ్ అయింది. బాహుబలి 2 చిత్రం హిందీలో 512 కోట్ల నెట్ అందుకోగా పుష్ప 2 చిత్రం 700 కోట్ల వరకు నెట్ అయితే అందుకుంటూ ఆశ్చర్యపరుస్తుంది. 18 రోజుల్లో చూసుకుంటే 140 కోట్ల వరకు లాభాలు హిందీ నార్త్లో వచ్చాయని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. సూపర్గా కుమ్మేస్తుంది. తమిళనాడులో 33 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టుకోగా 52 కోట్ల టార్గెట్ కాబట్టి ఇంకా 19 కోట్ల వసూలు తమిళనాడులో మాత్రం రాబట్టాలి. సినిమా కష్టంగా ఉంది అక్కడ. కేరళలో 20 కోట్ల టార్గెట్ గాను 8 కోట్ల వసూలు మాత్రమే రాబట్టుకోగా ఇక్కడ కూడా పరిస్థితి బాలేదు. కర్ణాటకలో మాత్రం బాక్సాఫీస్ ధర 32 కోట్ల టార్గెట్ గాను 18 రోజుల్లోని 50 కోట్ల పైన వసూలునైతే అందుకొని 18 కోట్ల వరకు లాభాలైతే వచ్చాయి. ఓవర్సీస్లో 100 కోట్ల భారీ టార్గెట్తో బరిలోకి దిగగా 112 కోట్ల వరకు వసూలునైతే రాబట్టుకొని 12 కోట్ల వరకు లాభాలైతే వచ్చాయి. టోటల్గా 18వ రోజున 55 కోట్ల పైన గ్రాస్ను 30 కోట్ల పైన షేర్ని అయితే అందుకోవడం ఖాయమైందని ట్రేడ్ బుకింగ్స్ ఆధారంగా స్పష్టం చేసింది. సినిమా మామూలుగా కొమ్మడం లేదు. 18 రోజులు చూసుకుంటే 750 కోట్ల షేర్ అయితే ఉంది. గ్రాస్ రూపీని మాట్లాడుకోవాలంటే 1545 కోట్ల గ్రాస్ అయితే ఉంది. అంటే అక్షరాల 130 కోట్ల పైన లాభాలు పుష్ప 2 చిత్రం బాక్స్ ఆఫీస్ రన్లో చూసింది. ఈ రన్ అయితే ఇప్పటితో ఆగిపోయడం లేదు. బాహుబలి 2 చిత్రం లాంగ్ రన్లో 1800 కోట్ల వరకు వసూలునైతే అందుకోగా పుష్ప 2 చిత్రం ఇప్పటి వరకు 18 రోజుల్లోనే 1545 కోట్ల గ్రాస్ మార్క్ను అయితే టచ్ చేసుకుంది. సినిమా జోరు చూస్తుంటే ఆ రికార్డు కూడా బ్రేక్ అయ్యేలా కనిపిస్తుంది, లాంగ్ రన్ రికార్డు కూడా. మరి బాక్స్ ఆఫీస్ ధర ఈ సినిమా ఇప్పటివరకు అయితే బాక్స్ ఆఫీస్ బేబసం అయితే మామూలుగా లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వసూలుతో మాత్రం కుమ్మేస్తున్నారు. మరి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే మాత్రం తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.